మండలేరు ఈ రెండింటి మీద రివ్యూకై మంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారు అడగంగానే వెంటనే యాక్చువల్గా ఈరోజు నెల్లూరుకి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసి అన్ని డిపార్ట్మెంట్లు నా డిపార్ట్మెంట్ అయితే 5,000 కోట్ల రూపాయలు ఓవరాల్గా యాక్చువల్గా ఈ ట్యాక్సుల రూపంలో కానీ ట్యాక్సులు అంటే ఇంటి పన్ను కావచ్చు, లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కావచ్చు, తీసుకుంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్కి రావాలి. నిజంగా 5,000 కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్కి రోడ్లు, డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగానే అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు. అయితే ఈరోజు మన యొక్క సోమేశ్వర డ్యాము, తర్వాత వచ్చి కండ్లెట్ డ్యాము దాదాపు 3 సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ ఏంటి ఇంతవరకు రిపేర్ చేయాలి. దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన వచ్చారు. మొత్తం ఉదయం నుంచి యాక్చువల్గా ఆయన రివ్యూ చేశారు. అర్జెంట్ వర్క్స్ ఇమీడియట్గా చేస్తానని చెప్పారు. నేను నిన్న యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కూడా ఇది మాట్లాడాను. నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం రామారాయుడు గారు నిధులు వస్తున్నారు, రివ్యూ చేస్తున్నారంటే రివ్యూ చేయమన్నారు. ఖచ్చితంగా ఒకటే రిక్వెస్ట్ చేసేది వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే కెనాల్స్, డ్రైన్స్ ఉండాలి. ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని నుంచి ఇంకా ఉన్నాయి, కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ఆ ఇరిగేషన్ అధికారులకి నాకు చెప్పాను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, దాని ఒరిజినల్ వెడల్పు ఎంత, ప్రజెంట్ ఎంత ఉందో అవన్నీ తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తాం. ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలని మన కళ. స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది, రెయినీ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం, ఇబ్బంది లేదు. అయినా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ, టాయిలెట్ వాటర్ కానీ, కిచెన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్తుంది. బట్ రెయినీ వాటర్ పోవాలంటే దానికి సపరేట్గా స్టామ్ వాటర్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి. అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక 15 రోజుల్లో అది ఇస్తామన్నారు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఎంతో ఓపికగా రామానాయుడు గారు, తర్వాత వచ్చి మంత్రి గారు రామనారాయణ గారు, తర్వాత ఎంతో అనుభవం ఉన్న చంద్రమోహన్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.